హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ CA 360. ఈ వీడియోలో 2026 మే మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్కి సంబంధించిన కాంటెంపరీ టాపిక్స్ని ఒక్కొక్కటిగా పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేద్దాము. టాపిక్స్ని స్టార్ట్ చేసే ముందు అభ్యర్థులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మన CA 360 కోర్స్ సబ్స్క్రైబర్స్ కోసము నేను చాలా టాపిక్స్ని స్పెషల్ వీడియోస్గా ఇస్తున్నాను. మన కోర్సులో స్పెషల్ వీడియోస్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, చూడండి. అందులో ఇస్తున్న ప్రతి వీడియో కూడా మీకు చాలా ఇంపార్టెన్స్ ఉన్న అంశం అని గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా ఆ టాపిక్స్ నుండి మీరు క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయాల్సిందే, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా. అలాంటి ఒక ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్, రీసెంట్గా ఏప్రిల్ మంత్లో ఎన్నికలు జరిగినాయి. మే 4వ తేదీ 2026 రోజున ఫలితాలు కూడా రావడం జరిగింది. 5 అసెంబ్లీల ఎన్నికలు మరియు ఫలితాలు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వెస్ట్ బెంగాల్, అస్సాము, తమిళనాడు, కేరళ మరియు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, వీటికి సంబంధించిన సార్వత్రిక ఎన్నికలను చూసాం మనము. ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో మీకు ఇన్ డీటెయిల్గా స్పెషల్ వీడియో రూపంలో ఇచ్చాను. ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ప్రతి పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు సమాధానాన్ని చేయగలుగుతారు. ఓకేనా? ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ సంబంధించి ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్పెషల్ వీడియో ఇచ్చాను. ఆ తర్వాత ఈ టాపిక్స్ని చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్గా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య సవరణ. మీకు చాలాసార్లు చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. జనరల్ స్టడీస్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఏదైతే మనం నేర్చుకుంటామో ఆయా సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా, మరి వార్తల్లో నిలిచిన ఒక అంశాన్ని కరెంట్ అఫైర్స్గా మనం నేర్చుకుంటున్నాం. అంటే కాన్సెప్ట్ని లింక్ చేస్తున్నాను, జనరల్ స్టడీస్లోని కాన్సెప్ట్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ని చూద్దాము. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు గురించి మీరు రాజ్యాంగంలో ఏ భాగంలో చూస్తారు? అది ఫస్ట్ పాయింట్. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. సో రాజ్యాంగంలోని 5వ భాగం పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 5 అనగానే మీకు ఒక సూపర్లేటివ్ వర్డ్ గుర్తుకు రావాలి. ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అతిపెద్ద భాగం. ఏ ఆర్టికల్ నుండి ఆర్టికల్ వరకు చూస్తారు? ఆర్టికల్ 52 నుండి 151 వరకు చూస్తారు. ఆల్మోస్ట్ 100 ఆర్టికల్స్. కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ అనే టాపిక్ని నేర్చుకుంటారు. అందులో పార్ట్ 5లో ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీం జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ గురించి నేర్చుకుంటారు. అందులో ఆర్టికల్ 124ని ఇప్పుడు మనం చూద్దాము. సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 124. ఆర్టికల్ 124లో భాగంగా ఆర్టికల్ 124 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే, సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటాం, ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఉంటారు అనే సెంటెన్స్ ఉంటుంది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు? జస్టిస్ సూర్యకాంత్ గారు. సుప్రీంకోర్టు చరిత్రలో 53వ ప్రధాన న్యాయమూర్తి. హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి తను. ప్రతి పాయింట్ మీకు ఇస్తున్నాను చూడండి. సుప్రీంకోర్టులో 53వ ప్రధాన న్యాయమూర్తి 2025 నవంబర్లో పదవిలోకి రావడం జరిగింది. 2027 ఫిబ్రవరి వరకు ఉంటారు. మరి ప్రధాన న్యాయమూర్తితో పాటు ఏమంటున్నాను? ఇతర న్యాయమూర్తులు, సుప్రీంకోర్టులో జడ్జెస్. మరి ఈ ఇతర న్యాయమూర్తులు ఎంతమంది ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే పార్లమెంట్. దేశంలోనే అత్యున్నత చట్టసభ పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. పార్లమెంట్ డిసైడ్ చేసిన మేరకే ఈ సంఖ్య ఉంటుంది. ప్రస్తుతం తీసుకుంటే 1+33 అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 మంది ఇతర న్యాయమూర్తులు ఉండడం జరిగింది. అలా మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ న్యాయమూర్తుల సంఖ్యలో కూడా మార్పులు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఏర్పాటైనప్పుడు అంటే 1950 జనవరి మంత్లో 1+7గా ఉండేది. అది కాస్త 1+33కి వచ్చింది. ఇప్పుడు 1+33ని 1+37కి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగినాయి.
రాష్ట్రపతి గారు ఆర్డినెన్స్ని కూడా విడుదల చేస్తారు. ఆర్డినెన్స్ అంటే తాత్కాలిక చట్టం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక 1+33 1+37 ఈ సంఖ్యలు ఇలాగ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 34 అనో ఇక్కడ 38 అనో గుర్తుపెట్టుకోకండి, ఎందుకంటే కొంత జాగ్రత్త పడాలి. ఎగ్జామినేషన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఇంక్లూడింగ్ సీజే ఎంత నుండి ఎంతకు పెంచడం జరిగింది 2026 మే నెలలో అంటారు. 33 నుండి 37, 34 నుండి 37 లేదా మిస్లీనియస్గా ఆప్షన్స్ ఇస్తారు. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 1+33 1+37 గుర్తుంచుకోండి. 1 అంటే సీజే. కొంత క్లారిటీగా నేర్చుకుంటే తప్పేం లేదు, స్పష్టత ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది సుప్రీంకోర్టుకు సంబంధించి. అదే దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో హైకోర్టు ఉంది కదా, హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. హైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారమేమో రాష్ట్రపతికి ఉంటుంది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారమేమో పార్లమెంటుకు ఉంటుంది. ఇక నియామకం విషయానికి వస్తే హైకోర్టు న్యాయమూర్తులైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా ఎవరి ద్వారా నియమితులు అవుతారంటే రాష్ట్రపతి ద్వారా. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో ఇది ఇంపార్టెంట్ పాయింట్. మరి 1+33 అనేది 2019 సంవత్సరంలో సవరణ జరిగింది. ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 2023 అమల్లోకి వచ్చింది. ఇప్పుడు 1+37 నూతన సంఖ్య, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ వచ్చింది. ఓకేనా? రైట్. ద ప్రపోజల్ ఫార్ ఇంట్రడ్యూసింగ్ ద సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్ 2026. ఇక్కడ సంఖ్య మార్పు ఎలా వచ్చిందో చూడండి. సుప్రీంకోర్టు స్థాపన జరిగినప్పుడు 1+7 అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 7 ఇతర న్యాయమూర్తులు. 1956లో ఆ సంఖ్య కాస్త 1+10, 1960 1+13, 1978 1+17, 1986 1+25, 2009 1+30, 2019 1+33, ఇప్పుడు 2026 1+37. ఓకేనా? సో కేంద్ర క్యాబినెట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచేందుకు, లేదా 34 నుంచి 38కు పెంచేందుకు, లేదా 1+33ని 1+37కి చేసేందుకు ఆమోదం తెలిపింది కేంద్ర క్యాబినెట్. ఓకేనా? ప్రధాన న్యాయమూర్తితో కలిసి మొత్తం సంఖ్య 34 నుంచి 38కి పెరుగుతుంది. ఈ సంఖ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956 ద్వారా నియంత్రించబడుతుంది. ఓకేనా? రైట్. సో జ్యుడిషియరీలో పెండింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది కాబట్టి నియామకాలు కూడా ఇంపార్టెంటే, న్యాయమూర్తుల సంఖ్య కూడా పెరగాల్సిందే. రైట్. సో సుప్రీంకోర్టు సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఓకేనా? ఇక సుప్రీంకోర్టుకి సంబంధించే మే 2026లో కొలిజియం సిఫార్సుల మేరకి రాష్ట్రపతి గారు నియమించిన 5 న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం అనగానే మీకు ఆర్టికల్ 124 క్లాస్ 2 గుర్తుకు రావాలి. ఆర్టికల్ 124 క్లాస్ 2 సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారము రాజ్యాంగం రాష్ట్రపతికి ఇచ్చింది. ఆ సమయంలో కొలిజియం సిఫార్సులను కన్సిడర్ చేస్తారు. కొలిజియం అనేది రాజ్యాంగబద్ధం కదా, అంటే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కూడా కొలిజియం గురించి చెప్పది, చట్టబద్ధం కాదు, ఏ చట్టం కూడా లేదు కొలిజియంకి సంబంధించి. మరి ఎలా ఏర్పాటైందంటే సుప్రీంకోర్టు కాలానుక్రమం ఇచ్చిన తీర్పుల ఆధారంగా కొలిజియం వ్యవస్థ ఏర్పాటైంది 1993. మీకు ఐడియా ఉంటుంది. కొలిజియం 1+4 బాడీ అంటే ప్రధాన న్యాయమూర్తి, 4 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్, వాళ్ళు సిఫార్సు చేస్తారు సుప్రీంకోర్టులో ఎవరెవరు న్యాయమూర్తులుగా ఉండాలి, వాళ్ళ బదిలీలు ఏంటి, ఇటువంటివి. ఓకేనా? ఆ సిఫార్సు మేరకు రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపారు. అఫిషియల్ ఇన్ఫర్మేషన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారు ప్రకటించారు. ఇక్కడ న్యాయమూర్తుల పేర్లు ఏంటి అని ఎగ్జామినేషన్లో అడగరు, పేర్లు అడగరు, కాన్సెప్ట్ అడుగుతారు. ఆర్టికల్ 124 క్లాస్ 2 ఆధారంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం రాష్ట్రపతి అధికారము. అదే హైకోర్టు విషయానికి వస్తే ఒక్కొక్క రాష్ట్రంలో హైకోర్టు ఉంటుంది కదా, ఆర్టికల్ 217 ప్రకారము రాష్ట్రపతి గారిని నియమిస్తారు. హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా జ్యుడిషియరీ అనేది
కేంద్ర జాబితాలోని అంశం, యూనియన్ లిస్టులోని అంశము. మీరు ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూస్తారు కదా, జాబితాల గురించి గుర్తుపెట్టుకోండి. ఈ 5 వ్యక్తుల్లో కూడా మీరు సీనియర్ అడ్వకేట్ మోహన గారి పేరును గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎగ్జామినేషన్లో నియామకం పైన కనుక క్వశ్చన్ వస్తే తనపైనే రావచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 5 నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం 2026 మే 22 మరియు 27 తేదీల సమావేశమే నిర్ణయం తీసుకుంది. 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు ఒక సీనియర్ అడ్వకేట్ న్యాయవాదిని సిఫార్సు చేశారు. సో పర్సన్స్ పేర్లు కూడా చెప్తాను, జస్ట్ చూడండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్టిస్ షీల్ నాగు, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ ఎస్ చంద్రశేఖర్, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ సంజీవ్ సచ్దేవా, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ అరుణ్ పల్లి, జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు. ఈ ప్రధాన న్యాయమూర్తులు ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అయ్యారు. 1+37లో వీళ్ళు. ఇక సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అనుకోండి, ఇక వి మోహన గారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య పెంచారు. ఓకేనా? సో జూన్ నెలలో 2 న్యాయమూర్తులు పదవి విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టు గరిష్ట అనుమతించిన బలం ప్రధాన న్యాయమూర్తితో కలిపి 38 మంది కదా, ఆ 38లో ఇప్పుడు వీళ్ళు ఉంటారు ఇక. ఓకేనా? సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకం మరియు బదిలీలకు సంబంధించిన వ్యవస్థ. ప్రధాన న్యాయమూర్తి మరియు సీనియర్ న్యాయమూర్తులతో కూడి ఉంటుంది. ఓకేనా? బేసిక్ పాయింట్స్. ఏదైనా ఒక టాపిక్ వార్తలో కనిపించిందంటే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇదే విధంగా మీరు ప్రతి సబ్జెక్ట్లో అప్డేట్స్ నేర్చుకోండి. కరెంట్ అఫైర్స్ కోణంలో 100%తో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, ఇటీవల సర్ అనే పదం రెగ్యులర్గా మీరు వార్తల్లో చూస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సర్. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఈసీకి అధికారం ఉందని సుప్రీంకోర్టు మే 2026లో తీర్పిచ్చింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓకేనా? మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సర్ నిర్వహించే అధికారం ఉంది అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కదా. ఏ కేసులో ఇవన్నీ అడిగారు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఒక ఆర్టికల్ గురించి, ఒక చట్టం గురించి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 15 ఎన్నికల నిర్వహణ గురించి మీరు నేర్చుకుంటారు. ఆర్టికల్ 324 నుండి 329 వరకు పార్ట్ 15. అందులో ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. భారతదేశంలో ఎన్నికల సంఘము 1+2 బాడీగా పనిచేస్తుంది. ప్రస్తుతం జ్ఞానేష్ కుమార్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1950 జనవరి 25న స్థాపన జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చే ఒకరోజు ముందు అమల్లోకి వచ్చిన రాజ్యాంగబద్ధ సంస్థ. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏం చెప్తుంది అంటే, ఇటీవల బీహార్ సంబంధించిన ఒక కేసు వచ్చింది సుప్రీంకోర్టు దృష్టికి. ఆ కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పులో ఆర్టికల్ 324 ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సర్ నిర్వహించే అధికారం ఉందని చెప్పింది. బీహార్లో సర్ నిర్వహణ గురించి చూసాము, వెస్ట్ బెంగాల్లో చూసాము. ఇలా మరి ఒక చట్టం, ఏ చట్టం అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950. ఏదో ఒక చట్టం గురించి చూస్తున్నప్పుడు కన్సర్న్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950లో సెక్షన్ 21 క్లాజ్ 3 ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, కేంద్ర ఎన్నికల సంఘంకి సర్ నిర్వహించే అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమైనా సుప్రీంకోర్టు తీర్పులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పవర్స్, ఆ పవర్స్కి రాజ్యాంగబద్ధత ఏంటి, చట్టబద్ధత ఏంటి అని క్లారిటీ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 324 ప్రకారము, అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రజాప్రాతినిధ్య చట్టం లేదా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 21 క్లాస్ 3 ప్రకారము సర్ నిర్వహించే అధికారము, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణని చేసే అధికారం ఉంటుంది అని చెప్పేసి తీర్పు. ఎనఫ్. ఎగ్జామినేషన్లో వీటిపైన అడగవచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా న్యూస్లో ఉంది కాబట్టి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది.
ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత మరియు నిష్పక్షపాత ఎన్నికలను బలోపేతం చేస్తుందని కోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 మరియు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21 క్లాజ్ 3 ప్రకారం ఎన్నికల సంఘానికి ఈ అధికారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. బీహార్లో సర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువడింది. ఈ ప్రక్రియలో ఎటువంటి చట్టపరమైన లేదా రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదని ధర్మాసనం తెలిపింది. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించడం వల్ల వ్యక్తి పౌరుడు కాదని చట్టబద్ధంగా ప్రకటించినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య విశ్వసనీయత ఓటర్ల జాబితా ఖచ్చితత్వంపై ఆధారపడి ఉంటుంది. ఆ ఖచ్చితత్వాన్ని నిర్వహించే అధికారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది అని ఆర్టికల్ మరియు చట్టంలోని సెక్షన్ గురించి సుప్రీంకోర్టు ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పవర్స్ గురించి మాట్లాడింది. ఓకేనా, రైట్, ఎనఫ్. రైట్ టు ఓట్ ఆర్టికల్ 326. ఓకేనా, ఓటర్ల జాబితా నిర్వహణ ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే అధికారాలు ఒకటి. రైట్, ఎనఫ్. ఇక నెక్స్ట్ న్యాయ వ్యవస్థకు సంబంధించిన అప్డేట్సే. సిక్కిం డిక్లేర్డ్ యాజ్ ఫస్ట్ పేపర్లెస్ స్టేట్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా. ప్రస్తుతం చూడండి, మనం డిజిటల్ యుగంలో ఉన్నాము. అంతెందుకు సెన్సస్ చూడండి, పాపులేషన్ సెన్సస్ భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ సెన్సస్, పేపర్లెస్ సెన్సస్. ప్రతి వ్యవస్థలో కూడా టెక్నాలజీ డామినెన్స్ని మనం చూస్తాం. ఇప్పుడు న్యాయ వ్యవస్థ, సిక్కిం అనగానే గతంలో మీకు ది ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పేసి చూసేవారు. ఇప్పుడు ది ఫస్ట్ పేపర్లెస్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా. రాష్ట్ర స్థాయి హైకోర్టు నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు ప్రతి న్యాయ వ్యవస్థలో, ప్రతి న్యాయస్థానంలో సిక్కిం రాష్ట్రంలో పేపర్లెస్ విధానమే అమల్లో ఉంది. కామన్గా కోర్టు అంటే ఎవిడెన్సెస్, ఆధారాలు, పెద్ద పెద్ద ఫైల్స్ చూస్తాము. ఇప్పుడు అవేం లేవు, మొత్తం కూడా ట్యాబ్స్, సిస్టమ్స్, వీటిలోనే. జస్టిస్ సూర్యకాంత్ గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చేసిన ప్రకటన సిక్కింకి సంబంధించి. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు 2026 మే 1న సిక్కిం రాష్ట్రాన్ని పూర్తిగా పేపర్లెస్ న్యాయ వ్యవస్థగా ప్రకటించారు. ఈ ప్రకటన గ్యాంగ్టక్లో జరిగిన జాతీయ న్యాయ సాంకేతిక సదస్సులో చేశారు. సిక్కిం రాష్ట్రం తన న్యాయ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. హైకోర్టు నుంచి జిల్లా కోర్టుల వరకు అన్ని కోర్టులు పేపర్ లేకుండానే పనిచేస్తున్నాయంట. ఎలక్ట్రానిక్ రికార్డ్స్ మరియు డిజిటల్ కేసు నిర్వహణ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ విధానం పారదర్శకత, సామర్థ్యం మరియు న్యాయ సేవల అందుబాటును పెంచుతుంది. దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ డిజిటలైజేషన్ లక్ష్యాలకు ఇది అనుగుణంగా ఉందంట. పారదర్శకత మరియు అందుబాటులో ఉన్న న్యాయం లక్ష్యాన్ని ఇది బలోపేతం చేస్తుంది. ఇక ఈ కోర్ట్స్ ప్రాజెక్టు 2005లో ప్రారంభమైంది, అమలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కమిటీ ద్వారా. ఓకేనా, ఈ ఫైలింగ్ ఇవన్నీ కూడా. అండ్ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఒక టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు ఆ టాపిక్లో భాగంగా ఒక రాష్ట్రం గురించి వచ్చిన, ఒక దేశం గురించి వచ్చిన, ఒక సంస్థ గురించి వచ్చిన బేసిక్ పాయింట్స్ అన్నీ మీకు ఇస్తున్నాను. ఇక్కడ రాష్ట్రం గురించి సిక్కిమే కదా, సిక్కిం క్యాపిటల్ వచ్చేసి గ్యాంగ్టక్. అక్కడ ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు ఉన్నారు, గవర్నర్గా ఓం ప్రకాష్ మాథుర్ గారు. సిక్కిం రాష్ట్ర ఏర్పాటు 16th May 1975. సిక్కిం అంటే గతంలో మీరు చోగ్యాల్ రాజవంశం ఇటువంటివన్నీ కూడా చూసుంటారు. ఇక సిక్కింలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రత్యేకత ఏంటి? భారతదేశంలో అతి తక్కువ ఎమ్మెల్యేల సంఖ్య ఉన్న రాష్ట్రం ఏది? సిక్కిం, 32. ఓకేనా, ఎక్కువగా టూరిస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్. సింపుల్గా పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక నెక్స్ట్ సుప్రీంకోర్టుకి సంబంధించి మోడర్నైజేషన్ కమిటీ రీసెంట్గా ఒక హై పవర్డ్ కమిటీ ఫర్ సుప్రీంకోర్ట్ అండ్ జ్యుడిషియరీ మోడర్నైజేషన్. సుప్రీంకోర్టు అనే కాదు, న్యాయ వ్యవస్థ ఆధునీకరణ కోసము. ఆధునీకరణ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా. భారతదేశంలో న్యాయ వ్యవస్థ లేదా కోర్టుల ఆధునీకరణకు ఒక హై పవర్డ్ కమిటీని ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రకటించారు. ఆ కమిటీకి, ఆ హై పవర్డ్ కమిటీకి చైర్పర్సన్ ఎవరు? పేరు అడుగుతారు. పేరు వచ్చేసేసి జస్టిస్ అరవింద్ కుమార్ గారు. సుప్రీంకోర్టులో తనొక న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ గారు. జస్టిస్ అరవింద్ కుమార్ గారు ఏ రోజు లోపల తన సిఫార్సులను, కోర్టుల ఆధునీకరణకు సంబంధించిన సిఫార్సులను, సూచనలను సబ్మిట్ చేయాలట అంటే ఆగస్టు 31, 2026 లోపు. తన నివేదికను ఎవరికి సమర్పించాలట అంటే సంజీవ్ సన్యాల్ గారికి.
సంజీవ్ సన్యాల్ గారికి. సంజీవ్ సన్యాల్ గారు ఎవరంటే మెంబర్ ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్. ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది కదా, అందులో మెంబరు సంజీవ్ సన్యాల్ గారికి ఈ కమిటీ, ఏ కమిటీ, అరవింద్ కుమార్ గారి కమిటీ తన సూచనలు సబ్మిట్ చేయాలి. డైరెక్ట్ పాయింట్, ఏ కమిటీ ఎవరికి సబ్మిట్ చేయాలి, ఉద్దేశం ఏంటి, ఓకేనా. అండ్ మరి ఈ అరవింద్ కుమార్ గారి కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారట అంటే దేబాంశు బసక్, అశ్విని కుమార్ మిశ్రా, సోమశేఖర్ సుందరేశన్, వీళ్ళు సభ్యులు. వీరితో పాటు అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్గా ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ద సుప్రీంకోర్టు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సిపిడబ్ల్యూడి. ఓన్లీ పేర్లు కూడా చూస్తే చూడండి, లేకపోతే లేదు. కానీ అరవింద్ కుమార్ కమిటీ దేనికి సంబంధించింది, కోర్టుల మోడర్నైజేషన్ కోసము. ఎవరు వేశారు, సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు దేశవ్యాప్తంగా కోర్టుల ఆధునీకరణ కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ గారు నాయకత్వం వహిస్తారంట. దేశవ్యాప్తంగా కోర్టుల ఆధునీకరణకు సమగ్ర ప్రణాళిక రూపొందించడమే ఈ కమిటీ ప్రధాన బాధ్యత. న్యాయ మౌలిక వసతులు మరియు కోర్టుల పనితీరును మెరుగుపరచడం ఈ ప్రణాళిక లక్ష్యం. కోర్టుల ఆధునీకరణ కోసం ప్రభుత్వం నుంచి 40,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు నిధులు పొందేందుకు కూడా చర్యలు తీసుకొని ఉన్నారంట. కమిటీ తన నివేదిక మరియు నిధుల అవసరాల వివరాలను 2026 ఆగస్టు 31లోగా సమర్పించాలి. ఈ నివేదికను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ గారికి అందజేయాలంట. ఈ కార్యక్రమం ద్వారా డిజిటల్ మౌలిక వసతులు, న్యాయ పరిపాలన మరియు న్యాయ సేవల ప్రాప్యత మరింత బలోపేతం కానుంది. ఓకేనా. సో ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ 2007 అమలు సంస్థ న్యాయశాఖ, భారత ప్రభుత్వం ప్రస్తుతం న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘవాల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. ఇక నెక్స్ట్ న్యాయ వ్యవస్థకు సంబంధించే సమాధాన్ సమారోహ్ 2026. ఇక్కడ ఒక షెడ్యూల్ ఇచ్చారు. భారతదేశంలో పెండింగ్ కేసుల సంఖ్య, న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అందుకోసం చాలా కాన్సెప్ట్స్ విచారణ త్వరితగతంగా నిర్వహించి తీర్పులు ఇవ్వాలని చెప్పేసి లోక్ అదాలతులు, ఇటువంటి కాన్సెప్ట్స్ మీకు తెలుసు. సో ఇప్పుడు పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడానికి, త్వరితగతిన విచారణ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా న్యాయ వ్యవస్థ సమాధాన్ సమారోహ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుందంట. ఎవరు, పెండింగ్ కేసుల పరిష్కారానికి సుప్రీంకోర్టు నిర్వహించనుంది. ఏ డేట్స్లో డైరెక్ట్గా చూడండి. పెండింగ్ కేసుల పరిష్కారానికి సుప్రీంకోర్టు సమాధాన్ సమారోహ్ పేరుతో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. లోక్ అదాలత్ అంటే రాజీ పద్ధతి ద్వారా తీర్పులు లేదా సమస్యలకు పరిష్కారం చూపడము. ఈ కార్యక్రమము 2026 ఆగస్టు 21 నుంచి ఆగస్టు 23 వరకు నిర్వహించబడుతుందంట. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యము. సమాధాన్ సమారోహ్ ఎప్పుడు, ఎందుకు? న్యాయవాదులు, కక్షిదారులు మరియు ఇతర భాగస్వాములు ఈ కార్యక్రమానికి సహకరించాలని సుప్రీంకోర్టు కోరింది. కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేదా వర్చువల్ విధానంలో పాల్గొనవచ్చు. పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు 2026 మే 31లోగా గూగుల్ ఫామ్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ కార్యక్రమం ద్వారా కోర్టుల్లో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడం మరియు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఉందంట. రైట్. సో సుప్రీంకోర్టుకు సంబంధించి ఓకేనా. లోక్ అదాలత్ అంటే కాన్సెప్ట్ ఏంటి? పరస్పర రాజీ ద్వారా, ఇరు పార్టీలు ఏవైతే ఉంటాయో పరస్పర రాజీ ద్వారా వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసే ప్రజా న్యాయస్థానం లోక్ అదాలత్. ఓకేనా. చట్టపరమైన ఆధారం లోక్ అదాలత్కి ఏంటి అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987. మీరు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి చూస్తూ ఉంటారు కదా. ప్రస్తుతం విక్రమ్నాథ్ గారు చీఫ్గా ఉన్నారు. ఓకేనా. రైట్. సో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 అమల్లోకి వచ్చింది 1997. రైట్. ఇక నెక్స్ట్ న్యాయ వ్యవస్థకు సంబంధించి 2 అంశాలు ఇక్కడ. ఒకటి సుసహాయ్ అనే ఒక చాట్బాట్, ఏ ఆధారిత చాట్బాట్. న్యాయ వ్యవస్థలో లేదా కేసులకు సంబంధించి కానివ్వండి, మనకేమైనా సందేహాలు ఉన్నాయనుకోండి, ఈ ఏఐ చాట్బాట్ ద్వారా వాటిని నివృత్తి చేసుకోవచ్చు. అదొకటి. సుసహాయ్ చాట్బాట్ని ఎవరు అభివృద్ధి చేస్తారు, ఇటువంటి కాన్సెప్ట్స్ అడుగుతారు, చూద్దాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 1 కేస్ 1 డేటా అంటే ఏంటి?
సో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు 1 కేస్ 1 డేటా అనే కొత్త డిజిటల్ న్యాయ వ్యవస్థను ప్రారంభించారు మే 2026లో. దేశంలోని అన్ని స్థాయిల కోర్టు కేసు సమాచారాన్ని, దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, తాలూకా కోర్ట్స్ అని ఇలా ఉంటాయి కదా. సో దేశంలోని అన్ని స్థాయిల కోర్టుల కేసు సమాచారాన్ని ఏకీకృతం చేయడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం అంట. ట్రయల్ కోర్టులో దాఖలైన కేసు తర్వాత హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళిన పూర్తి కేసు వివరాలు తక్షణమే అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా కోర్టు కేసుల కోసం ఏకీకృత డిజిటల్ డేటాబేస్ రూపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. న్యాయ పరిపాలనను మెరుగుపరచడం మరియు ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయడము దీని ఉద్దేశం అంట. దేశంలోని 20,000కు పైగా తాలూకా మరియు జిల్లా కోర్టులు, 25 హైకోర్టుల రికార్డులు సుప్రీంకోర్టు కేస్ ఇన్ఫర్మేషన్ సిస్టంతో అనుసంధానించబడ్డాయి. ఇందులో భాగంగా సుప్రీంకోర్టుకు కేసు వచ్చినప్పుడు కేసు నంబర్ నమోదు చేయగానే పూర్తి కేసు చరిత్ర, విచారణ వివరాలు ప్రత్యక్షం అవుతాయి, డైరెక్ట్ కనబడతాయి. క్షణాల్లో డేటా ధృవీకరణ పూర్తవుతుందంట. వేర్వేరు కోర్టుల్లో వేర్వేరు పేర్లు లేదా తప్పుడు వివరాలతో దాఖలైన కేసులను కూడా ఈ వ్యవస్థ గుర్తించగలుగుతుంది. సుప్రీంకోర్టు స్టే ఆధారాలు జారీ చేసిన వెంటనే సంబంధిత తాలూకా లేదా జిల్లా కోర్టు సిస్టమ్స్లో అప్డేట్ అవుతుంది. ఓకేనా. ఇతర రాష్ట్రాల హైకోర్టులు మరియు జిల్లా కోర్టుల కేసు స్థితిని కూడా నేరుగా పరిశీలించవచ్చంట. ఇంకొకటి ఏంటి, చాట్బాట్ సుసహాయ్. దీనిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది. సిజే సూర్యకాంత్ గారు సుసహాయ్ అనే ఏఐ ఆధారిత చాట్బాట్ను మే 11, 2026న ప్రారంభించారు. ఈ సుసహాయ్తో పాటు 1 కేస్ 1 డేటా ఇది కూడా. సో ఎగ్జామినేషన్లో ఏ రోజున అంటారు, 1 కేస్ 1 డేటా మరియు సుసహాయ్ రెండు కూడా మే 11, 2026 రోజునే. సుసహాయ్ అనేది భారత సుప్రీంకోర్టు ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బాట్, ఏ చాట్బాట్ ప్రస్తుతం ప్రపంచం నడిపిస్తుంది కృత్రిమ మీద. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు న్యాయ సేవలు మరియు కోర్టు సంబంధిత సమాచారాన్ని సులభంగా అందించడము. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నివృత్తి చేస్తుంది ఏ చాట్బాట్. మనకు వచ్చే రిప్లైస్ ఎవరో పర్సన్ పంపుతుంది కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వస్తాయి. మరి ఈ సుసహాయ్ చాట్బాట్ని ఎవరు అభివృద్ధి చేశారట అంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఎన్ఐసి సుప్రీంకోర్టు రిజిస్ట్రీతో కలిసి అభివృద్ధి చేసింది. ఎన్ఐసి సుప్రీంకోర్టు రిజిస్ట్రీతో కలిసి అభివృద్ధి చేసిందే సుసహాయ్ అనే ఏ చాట్బాట్. ఎక్కడ అందుబాటులో ఉంది? సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మరి ఏం సేవలు అందిస్తుందట అంటే కేసు దాఖలు విధానంపై సమాచారము, కోర్టు సేవలపై మార్గదర్శకం, సాధారణ కోర్టు సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు, వినియోగదారులకు సులభమైన ఏఐ సహాయము. ఓకేనా, రైట్. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కదా ఈ సుసహాయ్ ఏ చాట్బాట్ని తయారు చేసిన దానిలో ఒకటి. ఆ సంస్థ 1976లో స్థాపన, ప్రధాన కార్యం న్యూఢిల్లీ. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఇది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు నోడల్ మినిస్ట్రీ ఏంటో చూడాలి. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఉన్నారు. ఈ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అనేది ప్రభుత్వ డిజిటల్ సేవలు మరియు సమాచార సాంకేతిక మద్దతు కోసం ఉద్దేశించబడింది. ఇక కోర్టు తీర్పులు. మాతృభాషలో విద్య ప్రాథమిక హక్కు. ఇక విద్యకి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ చూద్దాము, కొన్ని చట్టాలను చూద్దాము, మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో గోల్ ఏంటి ఇటువంటివి లింక్ చేసుకోవాలి. అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానము ఎప్పుడు అమల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విద్యకి సంబంధించి ఒక అమెండ్మెంట్ అయితే బేసిక్గా మీరు చూడండి. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఏదైనా రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ ఇయర్ చూడాలి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 సంవత్సరం. ఈ రాజ్యాంగ సవరణ చట్టం చెప్పగానే మీకు ఖచ్చితంగా గుర్తుకు రావాల్సింది విద్య, ఎడ్యుకేషన్ రిలేటెడ్. ఈ రాజ్యాంగ సవరణ చట్టమే ఆర్టికల్ 21లో, ఆర్టికల్ 21 అంటే ప్రాథమిక హక్కుల్లోనే జీవించే హక్కు, రైట్ టు లైఫ్, జీవించే హక్కులో మరింత ఉన్నత విలువలు తీసుకొచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 21లో ఇంకొక ఆర్టికల్ వచ్చింది, ఆర్టికల్ 21A. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది అంటారు. నెక్స్ట్ ఆర్టికల్ 45లో కూడా మార్పును చేర్చింది. ఆర్టికల్ 45 అంటే ఏంటి? మీకు ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది. ఆదేశిక సూత్రాలు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన అధికారాలు, డైరెక్టివ్స్. అందులో 6 సంవత్సరాల లోపు పిల్లలకి
ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని అందించడం అనేది రాజ్యం యొక్క బాధ్యత అని చెప్పింది. ఇదే రాజ్యాంగ సవరణ చట్టము ప్రాథమిక విధుల్లో ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఆర్టికల్ 51A దేశంలోని పౌరులు నిర్వర్తించాల్సిన విధులు 11 ఉంటాయని మీకు తెలుసు కదా. ఫస్ట్ 10 ఉండే, తర్వాత 11ది. ఆ 11వ ప్రాథమిక విధి ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. ఆర్టికల్ 51A క్లాజ్ K 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్యని విధిగా అందించడం అనేది తల్లిదండ్రులు, పేరెంట్స్ లేదా గార్డియన్స్ యొక్క విధి అని చెప్పేసేసి, ఒకటేమో హక్కు, ఒకటేమో అధికారము, ఒకటేమో విధి. ఇలా ఇక దేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జూలై 29న అమల్లోకి వచ్చింది. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ప్రపంచంలోని ప్రతి దేశం కూడా సాధించాల్సిన 17 లక్ష్యాలు 2015 నుండి 2030 వరకు. ఆ లక్ష్యాలు 17 కదా, 17లో గోల్ నెంబర్ 4 క్వాలిటీ ఎడ్యుకేషన్. సో చూడండి, ఒక్క విద్య అనే ఒక పాయింట్ వచ్చింది అంటే మీరు ఇవన్నీ కూడా లింక్ చేసుకోవాలి. ఇలా చదవండి. సో మాతృభాషలో విద్య ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పిచ్చిందంట. మాతృభాష అంటే మదర్ లాంగ్వేజ్. మాతృభాషలో విద్యాభ్యాసం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. మనిషి తన భాషలో ఆలోచించడము, భావాలను వ్యక్తపరచడం కేవలం సౌకర్యం మాత్రమే కాకుండా అస్తిత్వ హక్కులో భాగమని చెప్పింది. రాజస్థానీ భాషను టీచర్ నియామక పరీక్ష సిలబస్లో చేర్చాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ జస్టిస్ భగవతి లింక్ చేసుకోండి. రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించడంతో ఈ అప్పీల్ వచ్చిందంట. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. రైట్. సో భాష ద్వారానే వ్యక్తి ఆలోచనలు, గుర్తింపు, సామాజిక భాగస్వామ్యం రూపుదిద్దుకుంటాయని కోర్టు పేర్కొంది. విద్యలో భాష అందుబాటులో ఉండటం రాజ్యాంగబద్ధ బాధ్యత అని తెలిపింది. సరిపోతుంది. ఓకేనా. జాతీయ విద్యా విధానం 2020 జూలై 29న అమల్లోకి వచ్చింది. ఓకేనా. అందులో ప్రాథమిక స్థాయిలో మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో బోధనపై దృష్టి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 350A భాషా మైనారిటీల పిల్లలకు మాతృభాషలో ప్రాథమిక విద్యా సౌకర్యం కల్పించాలని రాష్ట్రాలకు సూచిస్తుంది. ఇక రైట్ టు ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. ఓకేనా. సారీ. సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంకొక తీర్పు, దత్తత తల్లులకు ప్రసూతి సెలవుల విస్తరణకు సంబంధించి. ఇక్కడ నేను ఒక సెక్షన్ చెప్తాను, ఒక కేసు చెప్తాను, డైరెక్ట్గా 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. సో కేసు వచ్చేసేసి హంసానందిని నందూరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. దేనికి సంబంధించింది అంటారు. సో ఈ టాపిక్ 2026 మార్చి 17న సుప్రీంకోర్టు దత్తత తల్లులకు ప్రసూతి ప్రయోజనాలపై కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి జస్టిస్ జేబీ పార్దివాలా మరియు జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020లోని సెక్షన్ 60 క్లాజ్ 4ని రద్దు చేసింది. ముందుగా దత్తత తీసుకున్న శిశువు 3 నెలల్లోపు ఉంటే మాత్రమే 12 వారాల ప్రసూతి సెలవు కల్పించబడేది. ఇప్పుడు దత్తత శిశువు వయస్సుతో సంబంధం లేకుండా దత్తత తల్లులకు 12 వారాల ప్రసూతి సెలవు హక్కు ఉందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ పరిమితి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. 14 అంటే సమానత్వ హక్కులు, అలాగే ఆర్టికల్ 21 జీవించే హక్కు, గౌరవ హక్కులను కూడా ఇది ఉల్లంఘిస్తుందని తెలిపింది. ఈ తీర్పు దత్తత తల్లుల హక్కులను బలోపేతం చేస్తూ సమగ్ర కుటుంబ సంక్షేమ విధానాలకు మద్దతు ఇస్తుందంట. ఓకేనా. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 భారత కార్మిక మరియు సామాజిక సంక్షేమ చట్టాల సమగ్ర చట్టం అమలు చేసే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా మన్సుఖ్ మాండవీయ గారు ఉన్నారు. రైట్. ఇక నెక్స్ట్ పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి మనం లాస్ట్ ఒక 3 మంత్స్ నుండి పార్లమెంటరీ కమిటీలు, నియామకాలు, చైర్పర్సన్స్ అని చెప్పేసి చూస్తున్నాము. ఉదాహరణకు ప్రివిలేజెస్ కమిటీ, పార్లమెంట్లో లోక్సభలో ప్రివిలేజెస్ కమిటీ మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత లోక్సభ సభ్యుడు రవిశంకర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అని. అండ్ రీసెంట్గా ఫినాన్షియల్ కమిటీస్ కూడా పార్లమెంట్లో ఆర్థికపరమైన కమిటీల గురించి కూడా చూసాము. లాస్ట్ మంత్ మీకు చెప్పాను ఇన్ డీటెయిల్ ఎంతమంది సభ్యులు ఉంటారు, ఏ సంవత్సరంలో ఆ కమిటీ ప్రారంభమైంది. 3 ఆర్థికపరమైన కమిటీలు ఇంపార్టెంట్: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ మరియు కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్.
వీటి గురించి ఇన్ డీటెయిల్గా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను నేను. మన CA 360లో కరెంట్ పాలిటీలో చూడండి. ఓకేనా. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కామన్గా లోక్సభలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు ఉంటాడు. కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు, కేరళకు సంబంధించిన వ్యక్తి. ఎస్టిమేట్స్ కమిటీకి ప్రస్తుతం ఎవరున్నారు? డాక్టర్ సంజయ్ జైస్వాల్ గారు. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ బైజయంత్ పాండే గారు ఉన్నారు. SC STలపై వేయబడ్డ కమిటీ డాక్టర్ ఫగాన్ సింగ్ కులాస్తే. బీసీలపై వేయబడ్డ కమిటీకి గణేష్ సింగ్ గారు ఉన్నారు. ఓకేనా. సో ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ల నియామకము ఏ కమిటీలో చూద్దాము. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేసీ వేణుగోపాల్ గారు పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ చైర్పర్సన్గా మళ్ళీ నియమితులయ్యారు. సో లాస్ట్ మంత్ మనం ఇదే టాపిక్ని చూసాము, మళ్ళీ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రజాపద్దుల కమిటీ ప్రభుత్వ ఖర్చులు మరియు ఆడిట్ నివేదికలను పరిశీలించే ముఖ్య ఆర్థిక కమిటీ. ఫగాన్ సింగ్ కులాస్తే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఇక సంజయ్ జైస్వాల్ గారు అంచనాల కమిటీ చైర్మన్గా మరొకసారి కొనసాగింపు. వాస్తవానికి ఈ కమిటీస్కి సంబంధించిన చైర్పర్సన్స్ లాస్ట్ ఇయర్ 2025 మేలో మనం అవే పేర్లు చూస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు. లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా గారు. ఓకేనా. సో ప్రజాపద్దుల కమిటీ ఇది పార్లమెంటరీ ఆర్థిక కమిటీ. ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారు? 22 మంది సభ్యులు ఉంటారు, లోక్సభ నుండి మరియు రాజ్యసభ నుండి. లోక్సభ నుండి అయితే 15 మంది ఉంటారు, రాజ్యసభ నుంచి 7 ఉంటారు. విధులు కాగ్ నివేదికలు మరియు ప్రభుత్వ ఖర్చుల పరిశీలన. ఏదైనా ఒక కమిటీలో లోక్సభ రాజ్యసభ నుండి సభ్యులు ఉన్నట్లయితే 2:1 రేషియోని ఫాలో అవుతారు. ఉదాహరణకు 22 మెంబర్స్ అనుకోండి. 22 మెంబర్స్ ఉన్న కమిటీలో లోక్సభ నుండి ఎంతమంది సభ్యులు ఉంటారంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి 15. అందులో సగం మంది సింపుల్ చెప్పాలంటే సగం అంటే 7 రాజ్యసభ నుండి ఉంటారు. అలాగా. ఇక అంచనాల కమిటీ అందరూ కూడా లోక్సభ సభ్యులే ఉంటారు. బడ్జెట్ అంచనాల పరిశీలన, వ్యయ తగ్గింపు సూచనలు చేస్తుంది. SC ST సంక్షేమ కమిటీ 30 మెంబర్స్ ఉంటారు. 2:1 అంటే లోక్సభ నుండి 20, రాజ్యసభ నుండి 10 మంది. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన ప్రస్తుత లోక్సభ సభ్యురాలు ఎవరు? డాక్టర్ పురంధరేశ్వరి గారు నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను లోక్సభ స్పీకర్ బిర్లా గారు విడుదల చేశారు. ఓకేనా. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు 2026 ఏప్రిల్ 21 నుంచి మహిళా సాధికారత కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీ లోక్సభ సభ్యురాలు డాక్టర్ పురంధరేశ్వరి కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఈ కమిటీ మహిళల సంక్షేమం, సాధికారత, హక్కులు మరియు ప్రభుత్వ విధానాల అమలుపై పనిచేస్తుంది. మహిళల స్థాయి మెరుగుదల కోసము ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ కమిటీ పరిశీలిస్తుందంట. రైట్. ఇక నెక్స్ట్ ప్యానెల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా శాస్త్ర పర్యావరణ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా ఎవరు అంటే రాజ్యసభ సభ్యురాలు మేధా కులకర్ణి గారిని నియమించారు. ఎవరు? రాజ్యసభకి ఎక్స్-అఫిషియల్ చైర్పర్సన్గా ఎవరు ఉంటారు? వైస్ ప్రెసిడెంట్. ప్రస్తుతం ఎవరు? CP రాధాకృష్ణన్ గారు. డైరెక్ట్ పేరు గుర్తుంచుకోండి. రాజ్యసభ సభ్యురాలు మేధా విశ్రామ్ కులకర్ణి గారిని శాస్త్ర సాంకేతిక, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పులపై పార్లమెంటరీ స్థాయి కమిటీ చైర్పర్సన్గా నియమించారు. ఈ నియామకానికి భారత ఉపరాష్ట్రపతి ఎక్స్-అఫిషియల్ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ CP రాధాకృష్ణన్ గారు ఆమోదం తెలిపారు. May 18, 2026 నుంచి ఈ కమిటీ అమల్లోకి వచ్చింది. ఓకేనా. రాజ్యసభ రూల్ 269 ప్రకారము ఈ నియామకం జరిగిందంట. ఈ కమిటీ శాస్త్ర సాంకేతికత, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పులకు సంబంధించిన విధానాలు మరియు చట్టాలను పరిశీలిస్తుంది. మంత్రిత్వ శాఖకు సిఫార్సు కూడా ఇస్తుంది. సింపుల్గా మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరున్నారు? భూపేంద్ర యాదవ్ గారు. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ రాజ్యసభ హౌస్ కమిటీ చైర్పర్సన్గా డాక్టర్ K. లక్ష్మణ్ గారిని నియమించడం జరిగింది. రాజ్యసభ సభ్యుడు, తెలంగాణకు చెందిన వ్యక్తి, బీజేపీ మాజీ తెలంగాణ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్, మాజీ భాజపా సీనియర్ నాయకుడు మరియు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ K. లక్ష్మణ్ గారిని రాజ్యసభ హౌస్ కమిటీ చైర్పర్సన్గా నియమించారు. రాజ్యసభ చైర్పర్సన్ ఈ నియామకాన్ని ఆమోదించగా రాజ్యసభ సచివాలయం బులెటిన్ ద్వారా ప్రకటించారు. ఓకేనా. రాజ్యసభ హౌస్ కమిటీ రాజ్యసభ సభ్యుల నివాస మరియు సౌకర్యాల నిర్వహణ కమిటీ. రాజ్యసభ భారత పార్లమెంట్ ఎగువ సభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ గారు. ఇక నెక్స్ట్ అస్సాం అసెంబ్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకి ఆమోదం తెలిపింది. అస్సాం ఈశాన్య రాష్ట్రము. అస్సాంలో మొత్తం నెంబర్ ఆఫ్ MLAs 126. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రీసెంట్గా సార్వత్రిక ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో అస్సాం రాష్ట్రం కూడా ఉంది. బీజేపీ అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ గారు
మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇకపోతే ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలులోకి తీసుకొస్తానని చెప్పారు. అందుకు సంబంధించిన ప్రక్రియని ప్రారంభించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశ సూత్రాల గురించి చూస్తారు కదా, అందులో ఆర్టికల్ 44 ఉమ్మడి పౌర స్మృతి. మీరు ఒక క్లారిటీ, దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ప్రకారం యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 అమల్లోకి వచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. చాలామంది అంటారు, సార్ మరి గోవా రాష్ట్రం గురించి మేము చూసాం సార్, భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చిన మొట్టమొదటి రాష్ట్రం గోవా కదా, మరి మేము చూసిన పుస్తకంలో తప్పిదం ఉందా అంటే అది కరెక్ట్. ఎలా చెప్తాను, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టులో. మరి అప్పుడు భారత యూనియన్లో గోవా భాగం కాదు. గోవా మన భారత యూనియన్లో ఎప్పుడు భాగమైంది? 1961 ఆ టైంలో, 1960స్లో. ఎవరి నుండి? పోర్చుగీస్ వారి స్థావరం ఒకప్పుడు గోవా. అది పోర్చుగీస్ వారి స్థావరంగా ఉన్నప్పుడే యూనిఫామ్ సివిల్ కోడ్ గోవాలో అమల్లో ఉంది. అదే కంటిన్యూ అవుతుంది. మరి రాజ్యాంగం ప్రకారము అమల్లోకి వచ్చింది మాత్రం ఉత్తరాఖండ్, ఆర్టికల్ 44. తర్వాత గుజరాత్లో ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి యూనిఫామ్ సివిల్ కోడ్ అస్సాం నుండి ఇక బిల్లును ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. బిల్లు ఆమోదం తెలుపబడింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే కొన్ని సివిల్ అంటే సింపుల్గా చెప్పాలంటే వివాహము, విడాకులు, ఆస్తి హక్కులు, వారసత్వానికి సంబంధించిన హక్కులు ఇటువంటివి ఉంటాయి కదా, అవి అన్ని మతాలకు కూడా భారతదేశంలో ఒకే విధంగా అమల్లో ఉండడం అన్నట్టు. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వము అమలులోకి తీసుకురావచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. ఒక్కొక్క రాష్ట్రం అమలులోకి తీసుకొస్తున్నారు. అందుకే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపబడిన బిల్లు ఏదైతే ఉంటుందో రాష్ట్రపతి గారు పంపారు, ఆర్టికల్ 201. అప్పట్లో మనం చూసాము. మరి అమల్లోకి వచ్చింది అనుకోండి, అస్సాం రాష్ట్రంలో ముస్లిమ్స్కి, హిందూస్కి, క్రిస్టియన్స్కి, అన్ని మతాల వారికి ఒకే రకమైన సివిల్ నియమాలు ఉంటాయి. వివాహానికి సంబంధించి కానీ, విడాకులకు సంబంధించి కానివ్వండి, వారసత్వ హక్కులకు సంబంధించి, ఆస్తి హక్కులకు సంబంధించి ఇలాగా. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2026 మే 27న అస్సాం శాసనసభ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును వాయిస్ ఓట్ ద్వారా ఆమోదించింది. ఈ బిల్లును 2026 మే 25న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరపున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా గారు బిల్లును ప్రవేశపెట్టారు. ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్పాలంటే వివాహం, విడాకులు, వారసత్వం మరియు కుటుంబ వ్యవహారాలకు ఒకే విధమైన పౌర చట్టాలను అమలు చేసే విధానాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రస్తావించబడింది. అస్సాం యూసీసీ బిల్లు ముఖ్యాంశాలు: మతభేదం లేకుండా వివాహము, విడాకులు, వారసత్వం మరియు లివ్-ఇన్ సంబంధాలకు ఈ చట్టం వర్తిస్తుంది. బహుభార్యత్వాన్ని ఈ బిల్లు నిషేధిస్తుంది. వివాహాలు మరియు విడాకుల నమోదు తప్పనిసరి చేశారు. లివ్-ఇన్ సంబంధాలను 1 నెలలోపు నమోదు చేయడం కూడా తప్పనిసరి చేశారు. అస్సాంలో నివసించే షెడ్యూల్డ్ ట్రైబ్స్ని ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. చట్టం అమలుకి ముందు జరిగిన బహుభార్యత్వ వివాహాలకు రక్షణ కల్పించే ప్రత్యేక నిబంధనని చేర్చారు. ఓకేనా? ఇక శాసనపరమైన నేపథ్యం: అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ అండ్ డివోర్సెస్ యాక్ట్ 2024ను రద్దు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఉత్తరాఖండ్ మరియు గుజరాత్ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ఆమోదించిన 3వ రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఓకేనా? రైట్. అస్సాం బేసిక్ పాయింట్స్: రాజధాని దిస్పూర్, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీజేపీ నాయకుడు, గవర్నర్గా అక్కడ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఏవైతే ఉంటే అక్కడ ముఖ్యమంత్రి పేరు గవర్నర్, ఎందుకంటే గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం కదా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక నెక్స్ట్